పరాభవనామ సంవత్సరం అని ఈ సంవత్సరానికి పేరుగా చెప్పినారండి. పరా అంటే ఆదిశక్తి అని అర్థము. పరాదేవత అంటాం. విజయదశమి రోజు మనము పరాదేవతను పూజిస్తాం సార్. 9 అమ్మవార్ల తర్వాత ఉండేటువంటి పర అంటే అల్టిమేట్, విచ్ ఈస్ ద అల్టిమేట్, దట్స్ కాల్డ్ పరా అని అంటారు. అన్నిటికంటే ఏదైతే అంతిమంలో అత్యధికమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి శక్తియో ఆ శక్తిని పరా అని అంటాము. భవము అంటే జన్మ, భవము అంటే జీవితము, భవము అంటే పుట్టుట, భవ అని అంటే ఈశ్వరుడు అని అర్థం. భవాయ నమః అని అంటాం. అందుకని భవ అంటే ఈశ్వరుడు అని అర్థం. పరా భవ, పర అంటే అమ్మవారు పార్వతీదేవి, భవ అంటే ఈశ్వరుడు అని అర్థం. కాబట్టి పార్వతీ పరమేశ్వరులు ఏలేటువంటి యొక్క సంవత్సరానికి పరాభవము అని పేరు. ఈ పరాభవము అంటే అవమానము, అగౌరవము అనేటువంటి అర్థాలు ఉన్నప్పటికీ ఎవరికి ఈ పరాభవము ఉంటుంది అంటే ఎవరైతే భగవంతుని యందు భక్తి లేకుండా ఉంటారో, ఎవరైతే అధర్మమైనటువంటి మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటారో వారికి ఆ భగవంతుని దృష్టి తగ్గి ఉంటుంది. కాబట్టి పరాభవం వారికి ఉంటుంది అని మనకు ఈ పంచాంగం చెప్తా ఉంటుంది. ఈ సంవత్సరానికి రాజు గురువు, మంత్రి కుజుడు, నవనాయకులలో 7 గ్రహాలు శుభులు, 2 పాపగ్రహాలు, ఎక్కువగా శుభగ్రహాలు ఉండటం వలన దేశంలో రాజులు ప్రజలు పరస్పర అభిమానంతో కలిసి ఉన్నప్పటికీ కూడాను ప్రభుత్వంలో జరిగే లోటుపాట్ల వలన ప్రభుత్వం యొక్క ప్రతిపక్షము బలపడే అవకాశము ఈ సంవత్సరం ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరము విద్యా విధానంలో అనగా గురువు నాయకుడు అంటే రాజు గురువుగా ఉన్నాడు కాబట్టి విద్యా విధానంలో పెను మార్పులు వచ్చి విద్యార్థులకు నష్టము కలిగించే అవకాశం ఉంది. ఎందుకు అంటే విద్యార్థులు చెడు మార్గంలో ప్రయాణించే అవకాశం యువతకు ఉన్నట్టుగా ఈ సంవత్సరం మనము తెలుసుకోవచ్చు. యువత పక్కదారి పట్టే అవకాశం ఉంటుంది. మాధ్యమిక ప్రసారాల వల్ల కావచ్చు, ఇత్యాది ప్రసార మాధ్యమికమైనటువంటి వ్యవస్థ ద్వారా విద్యార్థులు విద్యను అభ్యసించే స్థితి ప్రభుత్వము తీసుకురాకపోవడం వల్ల విద్యార్థులు నష్టపోయేటువంటి అవకాశం మనకు ఈ సంవత్సరం ఉంటుంది అని చెప్పవచ్చు. కాబట్టి విద్యార్థులు కొంత మెలుగువగా ఉండి విద్యను అభ్యసించి సద్విద్యార్థులుగా మారి ఉన్నత పదవులను, ఉన్నత ఉద్యోగాలను పొందడానికి దైవభక్తిని కూడుకొని ఉండాలి అని మనకు సూచనగా చెప్తా ఉన్నారు. నాయకులు ధర్మ మార్గంలో ఉండి చక్కని నిర్ణయాలు పరిపాలన చేయుదురు. ఇంకా విదేశీ రాజుల కుట్రలను మన సైనికులు సమర్థవంతంగా ఎదుర్కొందురు. దేశమునకు కొన్ని విధములైనటువంటి రక్షణ కల్పించుదురు. ఇరుగు పొరుగు దేశములతో యుద్ధములు జరుగును, కొంత నష్టము కలుగును. ఆర్థిక సైన్యపరమైన రంగములలో కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ పాలకులు సరి అయినటువంటి సలహాలతో రాణింతుదురు. ఈ ఏడాది సరి అయిన సమయములే వర్షములు కురుస్తూ ఉంటాయి, పంటలు బాగా పండుతూ ఉంటాయి, ఆహార ధాన్యాల యొక్క ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. మెట్ట భూములు, వరి పంటలు, పసుపు, పచ్చధాన్యములు, శనిగలు, పత్తి ఈ పంటలు అధికముగా పండే అవకాశం ఉంటుంది. రైతుల ఆత్మహత్యలు తగ్గే అవకాశం ఉంటుంది. మిర్చి, నూనె, పాలు, నెయ్యి, బంగారం, వెండి ధరలు హెచ్చు తగ్గులవుతూ ఉంటాయి. కూరగాయల యొక్క ధరలు తగ్గుతూ ఉంటాయి. రైలు, విమాన, రోడ్డు అగ్ని ప్రమాదములు చాలా ఎక్కువగా జరిగే అవకాశం ఈ సంవత్సరం ఉంటుంది. ఎందుకంటే ఈ సంవత్సరానికి రాజు గురువుగా ఉన్నప్పటికీ కూడాను మంత్రి కుజుడుగా ఉన్నాడు. కుజదోషము అంటాము. కాబట్టి కుజుడు అగ్నితత్వముతో ఉంటాడు. కాబట్టి ఆ అగ్నితత్వంలో ఉండేటువంటి కుజుడు అగ్ని భయాన్ని, చోర భయాన్ని ఎక్కువగా కల్పిస్తారు. కాబట్టి ఈ సంవత్సరంలో అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు మరియు చోరుల యొక్క ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది అని మనకు పంచాంగంలో మంత్రి కుజుడుగా ఉండడం వలన తెలుస్తూ ఉన్నది. ఇకపోతే లగ్నంలో శుక్రుడు ఉచ్చస్థానంలో ఉన్నప్పటికీ అస్తంగతుడైనటువంటి యొక్క విధానంలో విచ్చలవిడిగా స్త్రీలు పురుషులు పరస్పరంగా వ్యవహరిస్తూ సమాజాన్ని పక్కతోవన పట్టించేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పవచ్చు. భారతదేశ కీర్తి ప్రతిష్టలు పెరుగును. సినిమా రంగంలో ఇంటి వ్యవస్థ మార్పులు జరుగును. సినీ రాజకీయ ప్రముఖులు కొందరు కనుమరుగయ్యే అవకాశం ఉంటుంది. తుఫానులు, భూకంపాలు కొన్ని ప్రాంతంలో వచ్చును. ప్రజలు మానసికంగా కృంగిపోవుదురు. పశుపక్షికి
పశువులకు అధిపతిగా ఈ సంవత్సరము కృష్ణుడు ఉన్నాడు కాబట్టి కృష్ణుడి యొక్క పరిపాలన చేత పశువులు పాడి పంట సంరక్షించబడతాయి అని చెప్తా ఉన్నారు. ఈ సంవత్సరంలో నవనాయకులు ఏ విధంగా ఉన్నారు అంటే, మనకి కాలమును ఎంత దేవతలు పరిపాలించినప్పటికీ కూడా నవనాయకులు అని అంటారు. 9 మంది గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ 9 గ్రహాలు నాయకులుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆ నాయకులు ఏ విధంగా ఉన్నారనేటువంటి విషయాన్ని ఇప్పుడొక్క 30 సెకండ్ల పాటు చూద్దాం. రాజు గురువుగా ఉన్నాడు. రాజు యొక్క వాహనము నావ. మంత్రి కుజుడుగా వ్యవహరిస్తున్నాడు. సేనాధిపతి చంద్రుడు ఉన్నాడు. సస్యాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘ్యాధిపతి చంద్రుడు, మేఘాధిపతి కూడా చంద్రుడే ఉన్నాడు. రసాధిపతి అంటే చెరుకు ఇట్లాంటి రసములతో కూడుకున్న పంటలకి సూర్యుడు అధిపతి, నీరసాధిపతి శుక్రుడు, పశుపాలకుడు శ్రీకృష్ణుడు, పశుపాలక స్థాన సంరక్షకుడు కూడా శ్రీకృష్ణుడుగానే ఉన్నాడు. ఈ సంవత్సరము 4 తూముల వర్షమైతే 2 తూముల గాలి ఉన్నది, 11 వీసముల పంట ఉన్నది. అంటే జలాశయాలు సమృద్ధిగా ఉండి పంటలు బాగా పండి రైతులకు సంతోషము కలిగించేటువంటి యొక్క విషయము ప్రతిపక్షం వారి ద్వారా ప్రభుత్వానికి హెచ్చరించి అట్టి స్థితిగతులు కలిగించే అవకాశం ఈ సంవత్సరంలో ఉంది అని మనము గొప్పగా చెప్పుకునే అవకాశం ఉన్నది. ఇంతేకాకుండా ఈ సంవత్సరంలో మేషాది మీన రాశుల వారికి ఏ విధముగా ఉన్నది, వారి ఆదాయము ఎంత, వారి వ్యయము ఎంత, వారిని ఎంతమంది మెచ్చుకుంటారు, ఎంతమంది తిడతారు అనేటువంటి యొక్క విషయాన్ని మనం ఇప్పుడు ప్రస్తావన చేసుకుందాము. ఆదాయ వ్యయములు. మేషరాశి వారికి 1 ఆదాయం అయితే 5 వాళ్ళ ఖర్చు ఉన్నదండి. వృషభ రాశి వారికి 5 వాళ్ళ ఆదాయము, 14 వాళ్ళ ఖర్చు. మిథున రాశి వారికి 8 వాళ్ళ ఆదాయము, 11 వాళ్ళ ఖర్చు ఉన్నది. మరియు కర్కాటక రాశి వారికి 2 వాళ్ళ ఆదాయం ఉంటే 11 వాళ్ళ ఖర్చు ఉన్నది. సింహరాశి వారికి 5 వాళ్ళ ఆదాయము, 5 వాళ్ళ ఖర్చు. కన్యారాశి వారికి 8 వాళ్ళ ఆదాయము, 11 వాళ్ళ ఖర్చు ఉంటుంది. తులారాశి వారికి 5 వాళ్ళ ఆదాయము, 14 వాళ్ళ ఖర్చు ఉంటుంది. వృశ్చిక రాశి వారికి 11 రూపాయలు ఆదాయముగా ఉంటే 5 రూపాయలు ఖర్చు ఉంటుంది వృశ్చిక రాశి వారికి. ధనస్సు రాశి వారు 14 రూపాయలు సంపాదిస్తే 11 రూపాయలు ఖర్చు పెడతారు ధనస్సు రాశి వాళ్ళు. మరియు మకర రాశి వారికి 2 రూపాయల ఆదాయము, 8 రూపాయల ఖర్చు ఉంది. కుంభరాశి వారికి కూడా 2 రూపాయలు ఆదాయం, 8 రూపాయల ఖర్చు ఉంటుంది. మీనరాశి వారికి 14 రూపాయల ఆదాయం మరియు 14 రూపాయల ఖర్చు అని ఉంటుంది. ఇందులో ఎక్కువగా ఖర్చు చేసేటువంటి వారెవరు అనంటే మేషము, మిథున కర్కాటక రాశి వారు, కన్యా రాశి వారు మరియు కుంభమీన రాశి వాళ్ళు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం వారికి ఉంటుంది. మరియు రాజపూజ్యము అవమానము ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాము. మేషరాశి వారికి 2 మెచ్చుకుంటే 4 తిడతారండి. మేషరాశి వారిని మెచ్చుకునేవారు 2 అయితే వారిని అవమానము చేసేవారు 4 ఉంటారు. వృషభ రాశి వారికి 5 మెచ్చుకుంటే 4 మాత్రమే తిడతారు వృషభ రాశి వారికి. మిథున రాశి వారికి 1 మెచ్చుకుంటే తిట్టేవారు 7 ఉంటారు. కర్కాటక రాశి వారికి 4 మెచ్చుకుంటారు, 7 అవమానం చేస్తారు. సింహరాశి వారికి 7 మెచ్చుకుంటారు, 7 తిడతారు. కన్యారాశి వారికి 3 మెచ్చుకుంటారు, 3 తిడుతూ ఉంటారు. తులారాశి వారికి 7 మెచ్చుకుంటారు, తులారాశి వారిని 7 అవమానం చేస్తారు. వృశ్చిక రాశి వారికి కూడా అదే విధముగా 3 మెచ్చుకుంటారు, 3 తిడుతూ ఉంటారు. ధనస్సు రాశి వారికి రాజపూజ్యము 6, అవమానము 3. మకర రాశి వారికి రాజపూజ్యము 2, అవమానము 6. కుంభరాశి వారికి రాజపూజ్యము 5, అవమానము 6. మీనరాశి వారికి 1 రాజపూజ్యము, 2 అవమానముగా ఉన్నాయి. ఈ విధముగా మనకి 12 రాశులు, మేషాది మీన రాశులకి ఆదాయ వ్యయములు మరియు రాజపూజ్యము అవమానము ఏ విధముగా ఉన్నది అనే విషయాన్ని మన పంచాంగము చెప్పినది. మరియు ఇందులో మీనరాశి వారు, మేషరాశి వారు, సింహరాశి వారు,
ధనస్సు రాశి వారు. ఈ 4 రాశుల వారికి ఏల్నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ప్రభావము ఎక్కువగా ఉన్నందున ఈ 4 రాశుల వారు సామాన్యంగా ఈ సంవత్సరమంతా హనుమంతుణ్ణి ఆరాధన చేసిన, హనుమాన్ చాలీసా పారాయణములు చేసిన వారికి మంచి ఫలములు కలుగుతాయి అని మనకు సూచిస్తుంది. అదే కాకుండా వృషభ రాశి, మిథున రాశి మరియు కర్కాటక రాశి, ఈ రాశి వారికి అద్భుతముగా ఉన్నది అని చెప్పవచ్చు. ఆదాయ వ్యయములు ఎట్లా ఉన్నప్పటికీ కూడా గ్రహ సంచారంలో దాన్ని గ్రహచారము అంటాము. గ్రహచారము అంటే గ్రహములు సంచరించే చారాన్ని గ్రహచారం అంటాం. ఈ గ్రహచారంలో ఈ సంవత్సరము వృషభం, మిథునము, కర్కాటకము ఈ 3 రాశుల వారు అనుకున్నది సాధించగలిగే స్థాయిలో వారు గొప్ప ప్రయత్నము చేయగలరు, చేసి సాధించగలరు అని గురువు చెప్తున్నాడు. ఎందుకంటే ఈ ముగ్గురికి కూడా గురువు మంచి ఉచ్చ స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు కర్కాటక రాశి వారికి శని బాధ పోయింది సంవత్సరంతో. శని పోయింది కాబట్టి కర్కాటక రాశి వారికి శని ప్రభావము లేదు కాబట్టి గురు ప్రభావం ద్వారా వారు ఉన్నతమైనటువంటి స్థానముకు చేరగలుగుతారు, సాధించగలుగుతారు అని కర్కాటక రాశి వారికి, వృషభ రాశి వారికి, మిథున రాశి వారికి సూచించడం జరుగుతూ ఉంది. ఇక కన్యా రాశి, వృశ్చిక రాశి, మకరం, కుంభంలకి శని ప్రభావము మధ్యమంగా ఉన్నప్పటికీ, గురు ప్రభావం కూడా మధ్యమంగా ఉన్నప్పటికీ కూడా వీరికి మిశ్రమమైనటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్తా ఉన్నది. కాబట్టి ఈ విధంగా 9, 12 రాశుల వారికి ఏ విధముగా ఉన్నది అని సూక్ష్మంగా వారి యొక్క గ్రహ సంపత్తిని, గ్రహచారాన్ని తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఈ సంవత్సరంలో మూఢములు ఉన్నాయి. ఈ మూఢములు వచ్చేసి ఆషాఢ మాసంలోనే మూఢములు వచ్చాయండి. దాదాపుగా మనకు ముహూర్తాలు లేనటువంటి యొక్క మాసము ఆషాఢ మాసం. సో ఆషాఢ మాసంలోనే మనకు మూఢములు రావడం ద్వారా ఈ సంవత్సరం శుభకార్యాలకు ఎక్కడ కూడా ఆటంకము లేదు అని మనకు చెప్తా ఉంది. సాధారణంగా కార్తీక మాసంలోనూ మంచి ముహూర్తాలు ఉన్నప్పుడు మూఢములు వచ్చేవి, కానీ ఈ సంవత్సరంలో మనకు మూఢములు ఎక్కడ కూడా ప్రభావము చూపకుండా ఉన్నవి కాబట్టి ముహూర్తాలు అధికముగా ఉన్నవి. అంతేకాకుండా గ్రహణం ఉన్నదా అనేటువంటి భయం ఈ సంవత్సరంలో లేదు. ఈ సంవత్సరంలో మనకు చంద్రగ్రహణం కానీ, సూర్యగ్రహణం కానీ మన భారతదేశంలో గ్రహణము లేదు కాబట్టి గ్రహణ శూలను మన భారతీయులు పాటించవలసిన అవసరము లేదు అనే మాటను మనకు పంచాంగం చెబుతా ఉన్నది. అంతేకాకుండా ఈ సంవత్సరము మొత్తంగా ఓవరాల్గా చూస్తే పరాభవ నామ సంవత్సరము కాబట్టి ఈ పరాభవ నామ సంవత్సరంలో గురువు అధిపతిగా ఉన్నందున ప్రజలు సుఖింతుదురు, సుఖపడుదురు అనేటువంటి యొక్క మాటను మనకు పంచాంగం చెబుతా ఉన్నది. కాబట్టి ఇట్టి పంచాంగ శ్రవణము చేసిన, చూసిన, పంచాంగము విన్నా ఇట్టి మహత్తరమైనటువంటి ఫలితాన్ని అందరూ కూడా పొందాలని ఆకాంక్షిస్తూ, పర అంటే అమ్మవారు, భవుడు అంటే ఈశ్వరుడు కాబట్టి ఇక్కడ మనం ఈరోజు వారికే పూజ చేసినాము కాబట్టి అట్లా ఆ పార్వతీ పరమేశ్వరుడు వాగర్ధ వివసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని అన్నారు. కాబట్టి అట్లాంటి యొక్క ఈశ్వరుడి యొక్క తలపైన ఉన్నటువంటి ఆ చంద్రుడు చక్కనైనటువంటి కాంతిని ప్రసరిస్తాడు కాబట్టి మనందరికీ కూడా ఉన్నటువంటి అట్టి చంద్రుడు అందరికీ కూడా కాంతిని ప్రసరించి లోకాన్నంతా సుభిక్షముగా ఉంచుతాడు. అట్లాంటి స్థితిగతులతో గొప్పనైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితిని ఆ చంద్రశేఖరుడు మనకు ప్రసాదిస్తాడు, ఈ చంద్రశేఖరుడు లోకానికి ప్రసాదిస్తాడు అని మనకు ఈ పరాభవము అనేటువంటి యొక్క నామతో ఉచ్చరించబడేటువంటి ఈ సంవత్సరం యొక్క సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని విశదీకరిస్తూ ఉన్నది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షద పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితః బ్రాహ్మణాః సంతు నిర్భయ అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సదనాः సంతు జీవంతు శరదాం శతం. ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనస్తు విశ్వస్య కళ్యాణమస్తు. స్వస్తి.